ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? మంచిది. నిజంగా ఇలా పలకరించడం కూడా ఎంతో ధన్యత కదా. నేను కూడా బాగున్నాను. మీ అందరి ప్రార్థన వలన నేను కూడా బాగున్నాను. దేవునికి స్తోత్రం. ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? హడావుళ్ళో బైబిల్ చదవడం మర్చిపోయారా? అమ్మ, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఏ కష్టాలు వచ్చినా మనకు ఆధారం రెండే కదా, ప్రార్థన, బైబిల్. ఓకేనా? మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని ఈరోజు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. అన్ని రోజులు మంచి, అన్ని గడియలు మంచి, అన్ని ఇళ్ళు మంచి. మనం మంచిగా ఉంటే అన్నీ మనకు మంచిగానే ఉంటాయి కదా. ఈ రోజుల్లో క్రైస్తవులు మంచి రోజా కాదా, మరి అది బండి కొనుక్కోవటానికి మంచి రోజా, ఇంట్లోకి వెళ్ళటానికి మంచి రోజా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు నన్ను. అమ్మ, ఏ క్షణంలోనైనా అన్నీ మంచి రోజులే, మనకన్నీ మంచి రోజులే. దేవునికి స్తోత్రం. చెడు రోజులు అనేవి మనకేమీ కూడా లేవు. కాబట్టి అంతా కూడా మనం మంచిగా ఉంటే అన్నీ మనకు మంచిగా ఉంటాయి. ఓకేనా? మంచిది. మొదటి యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలని ప్రార్థించుచున్నాను. నిజంగా యోహాను గారు ఈ 3వ పత్రికలో చాలా బాగా రాస్తున్నాడు కదా. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి పిలుపు. ప్రియుడా, ఎంత బాగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలని, సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇలా ప్రార్థించేవాళ్ళు మన కోసం ఎవరైనా ఉంటారా? ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం అదృష్టవంతులమే. మన ఆత్మీయ తల్లిదండ్రులంగా మనం అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత అద్భుతం మన బిడ్డలకు కదా. బిడ్డలకు కానీ, మన సంఘానికి కానీ, మన సంఘ కుటుంబాలకు కానీ ఎంత ఆశ్చర్యం అంటే ఆయన అందుకే చెప్తున్నాడు, ప్రియుడా, ప్రతి ఒక్కరికి మనమంట ఏంటంటే నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లాలట. మనం ఒక్క విషయంలోనే కాదు కదా. ఒక్క విషయంలో కొంతమంది ఒక్కటే గురి మీద ఉంటారు, ఇక ఆ గురిలోనే వెళ్తారు. కానీ అన్ని విషయాల్లో ప్రార్థనలో వర్ధిల్లాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి, సంఘంలో వర్ధిల్లాలి, తర్వాత ఒంటరి ప్రార్థనలో వర్ధిల్లాలి, సహవాసంలో వర్ధిల్లాలి, ఇంకా అనేకమైన మన సంఘంలో ఏం జరుగుతున్నాయో కూడికలు కానీ, పనులు కానీ అన్నిట్లో కూడా మనం వర్ధిల్లుతూ రావాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో ఆనందించే రోజు. అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఆత్మీయంగా ఆయన మాట్లాడుతున్నాడంటే చాలా ఆత్మీయంగా ఆయన మాట్లాడుతున్నాడు. చాలామంది రోజుల్లో ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, అభిషేకం పొందుకుంటున్నారు, దేవుళ్ళు ఎదుగుతున్నారు. కానీ ఒక్క మాట చెప్పన, ప్రారంభం ముఖ్యం కాదు, అంతం మనకు ముఖ్యం. చాలా ప్రారంభంలో మనం చాలా ఉజ్జీవంగా ఉంటాం, చాలా ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, మోకరించాలి, సంఘానికి పరుగులెట్టుకుంటూ వెళ్ళాలి, మనకు ఆత్మ కావాలి, వరాలు కావాలి, ఎంతో ఆరాటపడతాం స్టార్టింగ్లో. కానీ మనం ముగింపుకు వచ్చేసరికి రాను మనం ఏమైపోతామంటే తగ్గిపోతుంటాం. ప్రార్థనలో తగ్గిపోతాం, మందిరానికి వెళ్ళటం తగ్గిపోతాం, సహవాసంలో తగ్గిపోతాం, తర్వాత ఉపవాసంలో తగ్గిపోతాం, తర్వాత మోకాళ్ళ ప్రార్థనలో తగ్గిపోతాం. అన్నీ తగ్గిపోతాయి. కానీ మనకు తెలియదు కది, మనం ఎదుగుతున్నామే అనుకుంటాం. ఎప్పుడన్నా ఆదివారం ఒకసారి వెళ్తుంటే నేను ప్రార్థనలో ఉన్నాను కదా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నేను ప్రార్థనలో ఉన్నాను కదా అనుకుంటాం. అలా ఉన్నంత మాత్రాన మనం ఏ మాత్రం కూడా వర్ధిల్లలేము. అందుకని అంటున్నాడు, మనం చివరి క్షణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అంతము చాలా ముఖ్యమైనది మనకి. అందుకని మొదటున్న భక్తి రావాలని, మొదటున్న ప్రార్థన రావాలని, అన్ని విషయాలలో వర్ధిల్లాలని, ఆయన సౌఖ్యంగా ఉంటూ ప్రార్థించాలని మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజమే, మన కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారు. దేవుని దూతలు కూడా మన కోసం ప్రార్థన చేస్తాయంట. అందుకని ఉదయమున నీ ప్రార్థన కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నానని దావీదు చెప్పినట్లుగా మనం కూడా దేవుని బిడ్డలారా అందరము అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ప్రభువు దగ్గరికి చక్కగా సౌఖ్యంగా ఉండాలి. అందుకని ప్రారంభంలో ఉన్న భక్తి చివరి వరకు పోగొట్టుకోవద్దు, ఆ ప్రేమ పోగొట్టుకోవద్దు, ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, ఆ యొక్క వాక్యాన్ని పోగొట్టుకోవద్దు, ఆ తీర్మానాన్ని పోగొట్టుకోవద్దు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు చూస్తాడట. కష్టంలోనే దేవుని దగ్గరికి రావాలంట, శోధనలోనే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి.
దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఏదైనా ఒకవేళ మీ జీవితంలో కొదువై ఉంటే, తక్కువై ఉంటే, మొదటి భక్తిని తగ్గిపోతే మళ్ళా తిరిగి నాకు దయచే ప్రభు అని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తాడు. మహాపరిశుద్ధుడ, మహిమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలంలో ప్రతి బిడ్డను దీవించండి. మొదటి ఆత్మ, మొదటి పరుగులు, మొదటి భక్తిని మరలా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాయి. రోజు పుట్టినరోజు, వివాహ దినం ఎవరైనా జరుపుకుంటుంటే ప్రభు వారికి తోడుగా నడిపించి మీరే దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.